బ్రేకింగ్ న్యూస్. అనకాపల్లి జిల్లా చోడవరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 6 నెలల బిడ్డను చంపి తల్లి బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన చోటు చేసుకుంది అనకాపల్లి జిల్లా చోడవరంలో. వీణా ఉమామహేశ్వరరావు ఇద్దరికి పెళ్ళయింది. వాళ్ళకి 12 బిడ్డ పుట్టాడు. 6 నెలల బిడ్డ ఉన్నాడు. అయితే ఉమామహేశ్వరరావు అదనపు కట్నం కోసం వీణని తరచూ వేధింపులకు దిగుతున్నాడు అని వీణ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిన్న ఉదయం వీణ ఉమామహేశ్వరరావు ఇద్దరు కూడా గొడవ పడ్డారు. ఆ తర్వాత ఉమామహేశ్వరరావు వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చి చూసేసరికి బిడ్డను చంపి తను బలవన్మరణానికి పాల్పడిన స్థితిలో వీణ కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీనికి కారణం అదనపు కట్నం కోసమే. ఈ వేధింపులు భరించలేకే వీణ చనిపోయింది అని వీణ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 2024లో మంచి కట్న కానుకలు ఇచ్చి ఉమామహేశ్వరరావుకు పెళ్లి చేశారు. ఉమామహేశ్వరరావు టీచర్గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి టీచర్గా పనిచేస్తూ ఉన్న ఉమామహేశ్వరరావు టీచర్ అంటే ఈ రోజుల్లో తక్కువ శాలరీ ఏమీ రావట్లేదు. టీచర్కి మంచి శాలరీ వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో సమానంగా ఇంచుమించు శాలరీ వస్తున్నాయి. మరి అదనపు కట్నం కోసం భార్యను వేధించడం అవసరమా? 6 నెలల బిడ్డ పుట్టాడు. భార్య బిడ్డల్ని ప్రేమగా చూసుకోవాల్సింది పోయి అదనపు కట్నం కోసం ఉమామహేశ్వరరావు వేధిస్తున్నాడు అని చెప్తున్నారు. ఉమామహేశ్వరరావుతో కూడా మేము మాట్లాడటానికి ట్రై చేసాం, కానీ ఉమామహేశ్వరరావు కాంటాక్ట్ అవ్వడం లేదు. ఇప్పటికే ఉమామహేశ్వరరావు కోసం భూమి అమ్మి 20 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చారు వీణ పేరెంట్స్. వీణది పార్వతి మన్యం జిల్లా కొమరాడ మండలం అని తెలుస్తోంది. అదనపు కట్నం కోసం వేధిస్తూ ఉండటంతో వీణ చనిపోయింది అని వీణ బంధువులు ఆరోపిస్తున్నారు. ఏడాది నుంచి 2024లో పెళ్ళయింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పైగా 2024లో వీణ ఉమామహేశ్వరరావు చూడండి ఒకసారి జంట ఎంత బాగుందో. నిజానికి ఆమె ఫోటో కోసం అలా చూసినా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాను, జీవితాంతం తనని భరోసాగా చూసుకుంటాడు అని బహుశా ఆమె అనుకుంటుండొచ్చు. ఆ ఫోటోగ్రాఫ్స్లో మీకు కనిపిస్తూ ఉంది. కానీ ఉమామహేశ్వరరావు అదనపు కట్నం కోసం వేధించాడు. లేదంటే ఏ తల్లైనా బిడ్డను చంపి తను చనిపోయింది అంటే ఆ సమయంలో ఆ తల్లి అంత కర్కశ నిర్ణయం ఎందుకు తీసుకుందో మనం ఊహించడం కష్టంగానే ఉంటుంది. ఉమామహేశ్వరరావు వేధింపులు భరించలేక చనిపోయింది వీణ అని వీణ బంధువులు చెప్తున్నారు. పైగా 6 నెలల పసికందును 6 నెలల పసికందు అంటే ఇంకా తల్లిపాలు తాగి బతికేటటువంటి బిడ్డతనం, తల్లి పొత్తిళ్ళలో ఆడుకోవాల్సిన బిడ్డ, తన పాలిచ్చి బిడ్డను ఎదుగుదలను చూడాల్సిన ఆ తల్లి ఆ బిడ్డ గొంతును నులిమి చంపేసింది అంటే ఆ సమయంలో ఎంత మానసిక క్షోభ అనిపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. 2024లో ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో ఒక భూమిని అమ్మి 20 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చారు వీణ పేరెంట్స్. పైగా ప్రభుత్వ ఉద్యోగి టీచర్కి ఈ రోజులో మంచి శాలరీ వస్తుంది. టీచర్లకు మంచి శాలరీ వస్తుంది. అంత శాలరీ తీసుకుంటూ కూడా భార్య పుట్టింటి నుంచి డబ్బులు తీసుకుని రావాల్సిన అలాంటి పరిస్థితిలోనే ఉన్నారా? భార్య పుట్టింటి నుంచి డబ్బులు తీసుకుని రాకపోతే భార్యతో గొడవపడే దుర్మార్గమైన భావజాలంతోనే ఉన్నాడా ఉమామహేశ్వరరావు అనే డౌట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి వీణ మరణం గురించి వీణ సోదరుడు మాట్లాడాడు. వీణ సోదరుడు ఏం మాట్లాడాడో విందాం. చేసుకున్నాను సార్. సో ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భంలో వాళ్ళకి మేము ఒక 27 లక్షల రూపాయల కట్నంగా కూడా ఇవ్వడం జరిగింది సార్. సో వాళ్ళు ఇక్కడ తన జాబ్ నిమిత్తం కోటపాడులో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు సార్. టీచర్గా పని చేస్తున్నాడు. సో వాళ్ళు ఇక్కడ ఉంటున్న ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ తను టీచర్గా చేస్తున్నాడు సార్. సో మా చెల్లి కూడా 6 months బేబీతో మొన్నటి వరకు మా ఇంట్లోనే ఉన్నారు సార్. రీసెంట్గా తను ఇక్కడికి చోడవరం వచ్చేసి 1 month అవుతుంది సార్. సో ఈ 1 monthలో తను శారీరకంగా ఇబ్బంది పెట్టడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం, వరకట్న వేధింపులకు గురి చేయడంతో తను మానసికంగా తట్టుకోలేక బాబుతో పాటు తను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది సార్. సో ఇది ఇలా ఏ ఆడపిల్లకి కూడా జరగకుండా ప్రభుత్వం కఠిన శిక్షలు వేసి ఎవరైతే ఈ దోషి ఉన్నాడో పోరెడ్డి ఉమామహేశ్వరరావు అనే మా బావని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పి చెప్తున్నారు కదా, మరి ఎలా ఉండేది వీళ్ళ జీవనం విధానం? సార్ వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు ఫస్ట్లో బాగానే ఉన్నారు సార్. తర్వాత ఏంటంటే ఈ అబ్బాయికి ఎవరు లేరు సార్, పేరెంట్స్ అనేవారు ఎవరు లేరు సార్. వీళ్ళ తోబుట్టువులు వచ్చేసి ఈయన్ని అంటే చిన్నమ్మ పెద్దమ్మ వీళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ యొక్క ప్రోద్బలంతో తను నాకు ఎక్స్ట్రా అమౌంట్ కావాలి, డౌరీ కావాలి, అదనపు కట్నం కావాలని చెప్పేసి తను హింసించేసి చాలా ఇబ్బంది పెట్టాడు సార్. ఎలా ఉండేవారు వీళ్ళు? భార్యాభర్తలు ఎలా ఉండేవారు? భార్యాభర్తలు ఫస్ట్ 1 year, ఇప్పుడు మ్యారేజ్ ఆల్మోస్ట్ 1.5 year అయింది సార్. ఫస్ట్ 1 or 2 months వరకు మాత్రమే బాగానే ఉన్నారు సార్. సో తర్వాత వచ్చేసి ప్రతిరోజు నిత్యము గొడవలే సార్. మా చెల్లి మాకు ఫోన్ చేస్తే చెప్తూ ఉండేది సార్. చెప్తూ ఉంటే
సరేనమ్మా కూర్చొని మాట్లాడదాము, ఎందుకమ్మా మన బయటికి పడ్డా ఇలాంటి విషయాలు కూర్చొని మాట్లాడుకుని తప్పితే తను చేస్తూనే ఉన్నాం సార్. సో ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగిందంటే తను మరీ టార్చర్ బాగా ఎక్కువగా పెట్టడం, హింసించడం, కొట్టడం చేయడంతో తను ఇంకా తట్టుకోలేక ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు సార్. చనిపోయే ముందు మీకు ఫోన్ చేసి ఏమని చెప్పింది? లేదు సార్, మాకైతే ఎవరికి ఫోన్ చేయలేదు. ఎవరికి వచ్చింది మీ కుటుంబంలో? కుటుంబంలో వాళ్ళ అబ్బాయి ఎవరైతే మా బావ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశారు సార్, ఇలాగ మీ చెల్లి చనిపోయింది అనేసి. ఓకే, మరి ఫర్దర్గా ఏం కేసు పెట్టారా? ఆల్రెడీ కేసు పెట్టాం సార్. మేడం గారికి, డిఎస్పీ మేడం గారు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చాం సార్. సో ఈ విషయంలో తగిన న్యాయం చేసేసి మాకు ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చిన్న పసికందును కూడా చంపేసి తను కూడా చనిపోయింది అంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? సార్ అసలు అది హృదయం చాలా బాధగా ఉన్నా సార్ అసలు. ఎందుకంటే నేనే లేకపోతే నా బిడ్డను కూడా తను చూసుకోడు అనే దీంట్లోన బిడ్డను చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాను సార్. అందరికీ నమస్కారం. ఈరోజు చోడవరంలో ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం. ఒక అమ్మాయి వీణ, అరౌండ్ 24 to 25 years ఉంటాయి. ఈమె వచ్చేసి వాళ్ళ బేబీ 1 year బేబీ, 6 months old బేబీని తను స్మోటర్ చేసి తను సూసైడ్ చేసుకోవటం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ స్టేట్మెంట్ ప్రకారం కట్నం వేధింపులు ఉన్నాయి అని చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు 304B సెక్షన్ 3 and 4 DP యాక్ట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాని ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే we will update. అందరికీ నమస్కారం. ఈరోజు చోడవరంలో ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం. ఒకసారి డ్రెస్సెస్ దగ్గర ఒకసారి విన్నర్గా వీణ సోదరుడు చెబుతున్న మాటలు, పోలీస్ అధికారులు చెబుతున్న మాటలు. వీణ సోదరుడు చెప్తున్నాడు, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, 2024లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొద్ది కాలం నుంచే వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు. వేధింపులు తట్టుకోలేక వీణ ఎన్నో ఇబ్బందులు పడింది అని. 6 నెలల పసికందుని తీసుకుని పుట్టింటికి కూడా వచ్చింది. తర్వాత ఆ టీచర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా అయింది. గవర్నమెంట్ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు, టీచర్గా ఉన్నాడు. టీచర్గా ఉన్న వ్యక్తికి, టీచర్గా ఉన్న వాళ్ళు మంచి శాలరీనే సంపాదిస్తూ ఉన్నారు. మరి పెళ్లి చేసుకుని 12 బిడ్డ పుట్టిన తర్వాత భార్యని బిడ్డని, నమ్ముకుని వచ్చిన భార్యని బిడ్డని ప్రేమానురాగాలతో చూసుకోవాల్సింది పోయి భార్య పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకుని రాకపోతే ఆ భార్యను నిత్యం హింసలకు గురి చేస్తూ ఉన్నాడు ఉమామహేశ్వరరావు అని చెప్తున్నారు. సో ఉమామహేశ్వరరావు వెర్షన్ కూడా తీసుకుందామని ట్రై చేసాం, కానీ ఉమామహేశ్వరరావు మనకు అందుబాటులోకి రాలేదు. కానీ ఏ తల్లైనా తన నెలల బిడ్డను 9 నెలలు కడుపులో మోసి పెంచిన బిడ్డను నిర్దాక్షిణ్యంగా తను చంపుకోగలదా? ఎంత మానసిక క్షోభ అనుభవించుంటే ఒక తల్లి ఆ నిర్ణయం తీసుకుని ఉండుంటుంది. నెలల బిడ్డ, ఇంకా తన రొమ్ము పాలు తాగుతున్నటువంటి బిడ్డ, ఆ బిడ్డ గొంతును చంపేసి ఆ తర్వాత తను బలవన్మరణానికి పాల్పడింది అంటే ఎంత మానసిక క్షోభ అనుభవించుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఉమామహేశ్వరరావుతో మాట్లాడాలని ట్రై చేసాం. ఉమామహేశ్వరరావు గారు, ఒకసారి మీ వెర్షన్ ఏమైనా చెప్పాలి అనుకుంటే మాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. కానీ మీరే ఒక టీచర్గా పనిచేస్తున్న మీరు, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన మీరు, మీ బిడ్డతో సహా మీ భార్య మీకోసం మరణించింది అని చెప్తూ ఉన్నారు. మీరు పెట్టే వేధింపులు భరించలేక మరణించిందని చెప్తూ ఉన్నారు. నిజంగా మీ వేధింపుల కోసమే మరణిస్తే మీరు స్కూల్లో పిల్లలకి ఏం పాఠాలు చెప్తారో నాకు అర్థం కావడం లేదు. పిల్లలకు పాఠాలు చెప్పి మంచి సమాజాన్ని నిర్మించడంలో టీచర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మీ కుటుంబమే మీ వేధింపులు భరించలేక బలవన్ మరణానికి పాల్పడింది అంటే మీరు ఎలాంటి భావజాలంతో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మీతో కూడా మేము మాట్లాడాలని అనుకుంటున్నాం. మేము మీ కాల్ ట్రై చేస్తున్నాం, కానీ రీచ్ అవ్వట్లేదు. మీరు మాకు కాల్ బ్యాక్ చేసినా మేము మీతో మాట్లాడతాం. అసలు మీ వెర్షన్ ఏంటో కూడా మేము తెలుసుకుంటాం. అండ్ ఏ తల్లి కూడా బిడ్డను చంపుకొని తను బలవన్ మరణానికి పాల్పడదు. పైగా భూమి అమ్మి 20 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చారంట, సరిపోలేదంట కట్నం.
ఆ కట్నం సరిపోలేదంట, అందుకు అదనపు కట్నం తెమ్మని వేధిస్తూ ఉంటే ఇక తన పుట్టింటికి వెళ్ళి అడగలేక, భర్త వేధింపులు భరించలేక బిడ్డతో సహా తన బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఉమామహేశ్వరరావు గురించి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అతని వ్యక్తిత్వం ఎలాంటిది? ఉమామహేశ్వరరావు గురించి తెలిసిన వాళ్ళు ఈ వార్తను చూస్తున్నట్లయితే అతని వ్యక్తిత్వం ఎలాంటిది? మీరు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ చోడవరం, అనకాపల్లి జిల్లా చోడవరంలో వాళ్ళ స్వగ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ ఘటన గురించి ఈ వార్త చూస్తున్న మీరందరూ తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు ఏమనుకుంటున్నారు ఈ ఘటన గురించి? ఒక తల్లి 6 నెలల బిడ్డను చంపి భర్త వేధింపులు భరించలేక చనిపోయిందనే వార్త విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఎటువంటి శిక్షలు వేయాలనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దర్యాప్తు అయితే జరుగుతుంది.